ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గోరంట్ల మాధవ్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను భయపెట్టే దానికోసము భయాందోళన సృష్టించి పార్టీ క్యాడర్ను నిర్వీర్యం చేసే విధంగా జరుగుతుంది. ఎన్ని కేసులు పెట్టినా ఎవరి మీద పెట్టినా కూడా ఇది వైఎస్ఆర్ పార్టీ. రేపు మళ్ళా నైట్ వస్తుంది, తెల్లారుతుంది, రేపు కూడా అదే విధంగానే ఉంటుంది. ఈరోజు మేము బాధపడుతున్నామనో లేకపోతే మేము భయపెట్టేకుంటే ఇంకా మళ్ళాసారి కంటెస్ట్ చేయరనో లేకపోతే ప్రజలు ఓటేసేకి రారు అనుకోవడం చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయలే. అలాంటి ఆలోచన ఆయనకు లేదు, చేయలేదు కూడా. చేసింటే అది కూడా ఒక విధంగా ఉంది. ఈరోజు చట్టం తన పని తను చేసుకుంటూనే పోతాం. ఇప్పుడే కాదు చట్టం తన పని చేసేది, భవిష్యత్తులో కూడా చట్టం అనేది ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఎప్పటికీ వాళ్ళు ఉంటానే ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరున్నా కూడా రిటైర్డ్ అయ్యేంత వరకు ఉంటారు. భయపెట్టడం అంటే అదే. నేనైతే ఎవరికి భయపడను, భయపడేంత స్తోమత మాకైతే లేదు. కానీ మళ్ళా రేపు ప్రభుత్వంలో కూడా వాళ్ళే కదా ఉద్యోగం చేశారు. మేము ఉంటాం పోతా ఉంటాం, దాని గురించే కాదు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళని భయపడేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఇదే అధికారులే. అది ప్రభుత్వ ఉద్యోగుల మీద నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చూపించడం కూడా జరిగింది కూటమి ప్రభుత్వానికి. అది మేము చేయాల్సిన అవసరం కాదు, వాళ్ళే చేస్తారు.